This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు AKSIAS. ఈరోజు మనము ఆగస్ట్ 17కి సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలను నేను మీకు ఈనాడు, సాక్షి, హిందూ ఈ 3 న్యూస్ పేపర్ నుంచి తీసుకొని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా ఉపయోగపడాలన్న ఒక ఉద్దేశంతో హిందూ న్యూస్ పేపర్లో ఉన్న అంశాలను కూడా మీకు ఇక్కడ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి యూపీఎస్సీ కానివ్వండి, లేకపోతే రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ ఏదైనా ఎగ్జామ్ కానివ్వండి, మనకు 30 నుంచి 30% వరకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది ఓన్లీ కరెంట్ అఫైర్స్ నుంచి. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ అయినా అడగవచ్చు, లేకపోతే ఇండైరెక్ట్గా సబ్జెక్ట్కి లింకప్ చేసైనా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ని మనము రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. అయితే మనకు ప్రధానమైన సోర్స్ వచ్చేసి న్యూస్ పేపరే దీనికి ప్రధానమైన సోర్స్. మనము ప్రతిరోజు ఖచ్చితంగా న్యూస్ పేపర్ని చదవాలి. న్యూస్ పేపర్ని చదవడమే కాకుండా రెగ్యులర్గా మనము ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలన్నింటినీ ఒక నోట్స్లో రాసుకుంటూ ఉండాలి. దానికి సంబంధించిన సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉంటే మీకు కరెంట్ అఫైర్స్తో పాటు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన అంశంపై పూర్తి అవగాహన వస్తుంది. కాబట్టి రెగ్యులర్గా మీరు ఈ మెథడ్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ విధంగా ఫాలో అవడం వలన మనకు ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎవరైతే మ్యాక్సిమం స్కోర్ చేశారో వారికి ఫైనల్ లిస్ట్లో నేమ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయకుండా ఫాలో అవుతూ ఉండండి. అయితే మీకు అందరికీ ఈ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా అందించాలి అనే ఒక ఉద్దేశంతో AKSIAS ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ MS శశాంక్ గారి ఆధ్వర్యంలో మనకు రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్లో ఈ కరెంట్ అఫైర్స్ని మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోగలరు. ఇక మనకు AKSIAS నుంచి ఎవ్రీ మంత్ ఒక మ్యాగజైన్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ మ్యాగజైన్ ఇది. ఈ మ్యాగజైన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మనకు ఆ మంత్లో జరిగిన ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కవర్ చేసే విధంగా ఈ మ్యాగజైన్ని రూపొందించడం జరిగింది. అది పాలిటీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇతర అంశాలు, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్స్, ఇటువంటి అనేక రకమైన అంశాలన్నింటినీ ఈ మ్యాగజైన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకు ఓన్లీ ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో మాత్రమే కాకుండా మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడాలన్న ఒక ఉద్దేశంతో కంప్లీట్గా అనాలిసిస్ ఓరియంటేషన్తో ఈ మ్యాగజైన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మీరు ఈ మ్యాగజైన్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ మ్యాగజైన్ని మీరు గూగుల్ ప్లే స్టోర్లో AKSIAS ఎడ్యునేషన్ అనే యాప్ అనేది ఉంటుంది. ఆ యాప్ నుంచి మీరు ఈ మ్యాగజైన్ని ఎవ్రీ మంత్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైన అంశాలు కనుక ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ టాపిక్ ఒకసారి మనం చూసుకుంటే ఇది మనము ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగంగా ఈ టాపిక్ని మనం చదువుకుంటాము. డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అని ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ has published 8 expression of the interest catering the setting of defense test facilities in selected domains under the defense testing infrastructure scheme. సో ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించి ఈ డిఫెన్స్కి సంబంధించిన టెస్ట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి మొత్తం వివిధ రకాల డొమైన్స్లో ఈ డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ స్కీమ్ని తీసుకువచ్చింది ఎవరంటే డిఫెన్స్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఈ డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ గురించి ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఇన్ ఆర్డర్ టు గివ్ ద బూస్ట్ డొమెస్టిక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇది డొమెస్టిక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మన స్వదేశీ పరిజ్ఞానంతో ఈ డొమెస్టిక్ రంగాన్ని అదేవిధంగా ఎయిర్ స్పేస్కి సంబంధించిన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని మరింతగా ప్రోత్సహించాలన్న ఒక ఉద్దేశంతో ఈ డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది. సో
దీనికి రక్షా శాఖ మంత్రి కూడా అప్రూవల్ చేయడం అనేది జరిగింది. మొత్తం 400 కోట్లను దీనికి కేటాయించారు. 400 crores ఫర్ క్రియేటింగ్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ దిస్ సెక్టార్. సో దీనికి సంబంధించి ఒక టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంటే ఒక మౌలిక పరమైన సదుపాయాన్ని కల్పించడానికి దీనికి 400 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. ఈ స్కీమ్ అనేది 5 సంవత్సరాల కాల పరిమితి అనేది ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ది 5 years and set up 6 to 8 new test facilities in the partnership with the private industry. ఇది కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ ప్రైవేట్ ఇండస్ట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పార్ట్నర్షిప్ విత్ ద ప్రైవేట్ ఇండస్ట్రీ. సో మొత్తం 6 నుంచి 8 టెస్టింగ్ ఫెసిలిటీస్ని కల్పించడం అనేది జరుగుతుంది. దిస్ విల్ ఫెసిలిటేట్ ఇండిజీనియస్ డిఫెన్స్ ప్రొడక్షన్, కాన్సిక్వెంట్లీ రెడ్యూస్ ఇంపోర్ట్స్ ఆఫ్ ద మిలిటరీ ఎక్విప్మెంట్ అండ్ హెల్ప్ మేక్ ద కంట్రీ సెల్ఫ్ సఫిషియంట్. మన దేశంలో వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ డిఫెన్స్కి సంబంధించిన ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపోర్ట్స్ని మరింతగా తగ్గించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది, ఈ డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అనేది. అదేవిధంగా మన భారతదేశము సెల్ఫ్ రిలయెంట్ అంటే స్వయం సమృద్ధిని సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ స్కీమ్. ద ప్రాజెక్ట్ అండర్ ద స్కీమ్ విల్ బి ప్రొవైడెడ్ విత్ 75% ఆఫ్ ది గవర్నమెంట్ ఫండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఈ 75% అనేది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ ఫండింగ్ అనేది గవర్నమెంట్ ఎంత వరకు ఇస్తుందంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో 75% వరకు ఇస్తుంది. ద రిమైనింగ్ 25% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ విల్ హ్యావ్ టు బి బోర్న్ బై ద స్పెషల్ పర్పస్ వెహికల్స్ హూస్ కాన్స్టిట్యూన్స్ విల్ బి ఇండియన్ ప్రైవేట్ ఎంటిటీస్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వాలు మరియు మన భారతదేశంలో ఉన్న ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు ఈ రిమైనింగ్ 25% ప్రాజెక్ట్ కాస్ట్ని భరించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఉన్న ఈ ఇండియన్ ప్రైవేట్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ మనకు కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ మరొక అంశాన్ని కనుక తీసుకుంటే డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ రెన్యూవబుల్ రూల్స్ 2021 అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ ప్రమోటింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ త్రూ ద గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ రూల్స్ 2021. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ పవర్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ద రూల్స్ ఆర్ ప్రపోజ్డ్ టు పర్చేస్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ ఇంక్లూడింగ్ ద ఎనర్జీ ఫ్రమ్ ద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్. సో ఇక్కడ గ్రీన్ ఎనర్జీని పర్చేస్ చేయడానికి అదేవిధంగా కన్సంప్షన్ అంటే వినియోగించడానికి ఈ రూల్స్ని తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ నుంచి కూడా ఈ ఎనర్జీని తీసుకురావడానికి ఈ నిబంధనలు అనేవి వర్తిస్తాయి. These draft rules with regard to the tariff propose that the tariff for the green energy shall be determined by the appropriate commission. దీనికి సంబంధించిన టారిఫ్ అంటే ఇక్కడ జస్ట్ దానిపై విధించే పన్ను అని గుర్తుంచుకోండి. సో గ్రీన్ ఎనర్జీపై విధించే పన్ను, దీనికి సంబంధించిన పన్నును అప్రోప్రియేట్ కమిషన్ అనేది డిటర్మైన్ చేయడం అనేది జరుగుతుంటే నిర్ధారించడం అనేది జరుగుతుంది. ద డ్రాఫ్ట్ రూల్స్ రిగార్డింగ్ ద గివెన్ హైడ్రోజన్ స్టేట్ గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ ద హైడ్రోజన్ ప్రొడ్యూసింగ్. ఈ గ్రీన్ హైడ్రోజన్ అనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో గ్రీన్ హైడ్రోజన్ ఏంటంటే హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ ద ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ద రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి ఉత్పత్తి చేసిన గ్రీన్ హైడ్రోజన్ అని పిలవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ రూల్స్ 2021 అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనము ఎకానమీలో భాగంగా చదువుకోవచ్చు, లేకపోతే ఎనర్జీ సెక్టార్లో భాగంగా మనం ఈ టాపిక్ని చదువుకుంటాము. ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని కనుక తీసుకుంటే ప్రాజెక్ట్ బోల్డ్. సో ఇది మనకు గవర్నెన్స్లో భాగంగా దీన్ని చదువుకోవచ్చును. ద ప్రాజెక్ట్ బోల్డ్ అంటే బ్యాంబో ఒయాసిస్ ఆన్ ల్యాండ్స్ ఇన్ ద డ్రాట్ ఆఫ్ KVIC Khadi and Village Industries Commission received Indian Army support in Leh, planted 20 bamboo saplings at its compound in Leh. సో ఇక్కడ ఈ బ్యాంబో ఒయాసిస్ ఆన్ ల్యాండ్ ఇన్ డ్రాట్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చింది ఎవరంటే KVIC ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రియల్ కమిషన్ దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇక్కడ దీనికి ఇండియన్ ఆర్మీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే లేహ్లో ఇక్కడ 20 బ్యాంబూ సాప్లింగ్స్ని ఇక్కడ పెట్టడం అనేది జరిగింది లేహ్లో. ద ప్రాజెక్ట్ నేమ్డ్ బ్యాంబూ ఒయాసిస్ ఆన్ ల్యాండ్స్ ఇన్ ద డ్రాట్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్సర్సైజ్ ఇన్ ఇండియా విచ్ వాస్ లాంచ్డ్ ఫ్రమ్ ద ట్రైబల్ విలేజ్
నిచ్లా మంద్వా, ఇది గుర్తుంచుకోండి. నిచ్లా మంద్వా అనే విలేజ్లో దీన్ని ఫస్ట్గా ఇనిషియేట్ చేయడం అనేది జరిగింది, లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది ఈ ప్రాంతం, ఇది ఈ విలేజ్ అనేది. బాంబూ ఒయాసిస్ ఆన్ ద ల్యాండ్స్ ఇన్ ద డ్రాఫ్ట్ అనే ప్రాజెక్ట్ని ఇక్కడ లాంచ్ చేశారు. ఇక్కడ 5000 saplings ఆఫ్ ద స్పెషల్ బాంబూ స్పెసిస్ బంబూసా టుల్డా అండ్ బంబూసా ఫోలిమోర్ఫా స్పెషల్లీ బ్రాట్ ఫ్రమ్ ద అస్సాం వర్ ప్లాంటెడ్ ఓవర్ ద 25 బిగా, అంటే అప్రాక్సిమేట్లీ 16 ఎకరాల్లో ఈ బ్యాంబూని నాటడం అనేది జరిగింది, బ్యాంబూని వేయడం అనేది జరిగింది. సో ఒక్కటే రోజు ఇంత పెద్ద మొత్తంలో ఈ బ్యాంబూ శాంప్లింగ్స్ని వేయడం అనేది కూడా ఒక ప్రపంచ రికార్డుగా మనము చెప్పుకోవచ్చు. ఏ వరల్డ్ రికార్డ్ ఆఫ్ ప్లాంటింగ్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఆఫ్ బ్యాంబూ శాప్లింగ్స్ అనే సింగిల్ డే ఇన్ వన్ లొకేషన్. సో ఇది ప్రాజెక్ట్ బోల్డ్కి సంబంధించిన అంశం ఇది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనకు చూసుకుంటే, కొట్టేసిన నిబంధనలతో మళ్ళీ చట్టమా అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఇక్కడ కేంద్రానికి ప్రశ్నలు విధించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఇది. అయితే ఆల్రెడీ గతంలో కొట్టివేసిన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకి సంబంధించి, సో ఆ నిబంధనలకు సంబంధించి ఆ నిబంధనల మేరకు యాక్చువల్గా ఆ నిబంధనలు ఉపయోగించి మళ్ళీ ఎటువంటి చట్టం అనేది చేయకూడదు, ఎందుకంటే కోర్టు అనేది కొట్టేసింది కాబట్టి. అయితే ఇటీవల తీసుకువచ్చిన ఈ ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు 2021 ఏదైతే ఉందో ఈ 2021 పై సుప్రీంకోర్టు కొంతవరకు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన అంశం కనుక ఇక్కడ మనం చూసుకుంటే, గతంలో కోర్టు కొట్టేసిన ప్రొవిజన్లు అంటే నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలను మళ్ళీ ఈ చట్టంలో పొందుపరచడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఇటీవల ఆర్డినెన్స్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో దీనికి సంబంధించి ఎటువంటి చర్చ అనేది జరగలేదు. చట్టాలు రూపొందించే అధికారం అనేది పార్లమెంటుకి ఉన్నప్పటికీ, అంటే లోక్సభకి మరియు రాజ్యసభకి ఉన్నప్పటికీ, ఈ చట్టాన్ని ఎందుకు రూపొందించారు అన్న కారణాలు కూడా తప్పకుండా తెలుసుకోవాలి అని ఇక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. అదేవిధంగా ఇక్కడ జస్టిస్ రమణ కూడా ఇక్కడ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అసలు ఈ బిల్లుపై పార్లమెంట్లో ఏ విధమైన చర్చ జరిగిందో మాకు చూపించాలని, ఇది చాలా తీవ్రంగా పరిగణించే అంశమని, చర్చ సమయంలో రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నంత మాత్రాన బిల్లులో నియమాలను కోర్టు కొట్టివేయాలని కూడా ఇక్కడ కేంద్ర మంత్రి వ్యాఖ్యానించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకు ఫైనల్గా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, గతంలో కొట్టివేసిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలను మళ్ళీ తీసుకువచ్చి ఈ నూతన ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది ఇక్కడ సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. సో ఇక్కడ గతంలో కోర్టు ఎటువంటి నిబంధనలు వద్దన్నది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ట్రిబ్యునల్ల సంస్కరణల 2021కి సంబంధించి ఇక్కడ ఈ ఆర్డినెన్స్ ప్రకారము ఇక్కడ చైర్పర్సన్ మరియు సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పదవీ కాలాన్ని 4 సంవత్సరాలుగా నిర్ణయించడం అనేది జరిగింది. అయితే గతంలో దీన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ 4 సంవత్సరాల పదవీ కాలాన్ని గతంలో సుప్రీంకోర్టు కొట్టివేయడం అనేది జరిగింది. సో పదవీ కాలం కనుక తక్కువగా ఉంటే, సో ఎమినెంట్ పర్సన్స్ అంటే అత్యంత ప్రతిభావంతమైన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వారు ఎవరు ఈ పదవులను చేపట్టడానికి వారు ఇంట్రెస్ట్ చూపించరని, ఇది న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతపై ప్రభావం చూపే అవకాశం అనేది ఉంటుందని గతంలో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇక్కడ వ్యాఖ్యానించడం అనేది జరిగింది. అందుకే ఇక్కడ ఈ ప్రొవిజన్ని కొట్టివేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇటువంటి పదవులు చేపట్టడానికి కనీస వయసు 50 ఏళ్ళు ఉండాలని ఆర్డినెన్స్లో పేర్కొన్నారు. అయితే ఈ 50 ఏళ్ళు అన్న నిబంధన కారణంగా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ మరియు ఇతర ప్రత్యేకమైన అంశాల్లో నైపుణ్యం సాధించిన ఈ లాయర్స్ ఎవరైతే ఉంటారో, లాయర్స్ కానీ అడ్వకేట్స్ కానీ ఎవరైతే ఉంటారో వారికి అన్యాయం జరిగినట్లు అవుతుందని కూడా సుప్రీంకోర్టు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్న న్యాయవాదులకు ఈ ట్రిబ్యునల్లో సభ్యులుగా ఉండే అవకాశం ఇవ్వాలని ఇక్కడ సుప్రీంకోర్టు సూచించడం జరిగింది గతంలో. ఇక ఈ ట్రిబ్యునల్ ఆర్డినెన్స్ కి సంబంధించి ఈ సభ్యుల ఎంపిక ఏదైతే ఉందో ఈ సభ్యుల ఎంపికకు సంబంధించి సెలక్షన్ కమిటీని కూడా నియమించాలని, ప్రతి పదవికి 2 పేర్లను సిఫారసు చేయాలని
సుప్రీంకోర్టు గతంలో చెప్పడం జరిగింది. 3 నెలల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఇక్కడ తెలపడం జరిగింది. అయితే ఈ సుప్రీంకోర్టు సూచనలు అన్నిటినీ కాదని పాత నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలతోనే చట్టాన్ని తీసుకురావడం అనేది ఇక్కడ అభ్యంతరం తెలిపిన ఒక ముఖ్యమైన అంశంగా మనము చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని కనుక చూసుకుంటే, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి బియ్యం యొక్క ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయని మనకి ఇక్కడ ఒక డేటా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గత సంవత్సరము భారతదేశం నుంచి మొత్తము 1,30,00,000 టన్నుల 1,30,00,000 టన్నుల బియ్యం అనేది ఎగుమతి అవుతే, అందులో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచే దాదాపుగా 36.16% బియ్యం అనేది ఎగుమతి అవ్వడం అనేది జరిగింది. అంటే దాదాపుగా 47.45 లక్షల టన్నులు ఎగుమతి అవ్వడం అనేది జరిగింది. గత 4 సంవత్సరాలుగా ఈ బియ్యం ఎగుమతులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రస్థానంలో ఉంటే, తెలంగాణ అనేది 10వ స్థానంలో ఉంది. ఈ ప్లేస్ కూడా మనం గుర్తుంచుకోవాలి, ఏ స్థానంలో ఉంది అనేది. సో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ వ్యవసాయ మరియు శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల మొత్తం ఎగుమతుల్లో సాధారణ మరియు బాస్మతి బియ్యం కలిపి ఎంత శాతం వరకు ఉన్నాయంటే 65% వరకు ఉన్నాయి. 2 రకాల బియ్యాలు అంటే నార్మల్ రైస్, అదేవిధంగా బాస్మతి రైస్ ఎగుమతులు 65% వరకు ఉన్నాయి మొత్తం ఎగుమతుల్లో. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో బియ్యం ఎగుమతులు మరియు ఆదాయం ఏ విధంగా ఉందని 2017 నుంచి 2021 ఏప్రిల్ వరకు ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గమనిస్తే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ఎక్కువగా ఎగుమతి అవ్వడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చును ఈ టేబుల్ ప్రకారం. ఇక నెక్స్ట్, నాడు నేడు ద్వారా రాష్ట్రంలో మొత్తం 57,000 పాఠశాలల అభివృద్ధి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆ స్కీమ్ పేరు వచ్చేసి నాడు నేడు అనే స్కీమ్ ఇది. సో ఈ స్కీమ్ ప్రకారము మొత్తము తొలి దశలో ఉన్న స్కూళ్ళలో కంప్లీట్గా పనులు పూర్తి చేయడం అనేది జరిగింది. 2వ దశకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు విద్యా కానుక కిట్ల పంపిణీ కూడా ఇక్కడ చేయడం అనేది జరిగింది. సో ముఖ్యంగా దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, ఈ స్కూల్ ఎడ్యుకేషన్లలో క్వాలిటీని పెంపొందించడానికి, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించేలా రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ నూతన విధానంలో 6 రకాలుగా పాఠశాలను డివైడ్ చేయడం జరిగింది. ఎన్ని రకాలుగా పాఠశాలను డివైడ్ చేశారంటే 6 రకాలుగా పాఠశాలను డివైడ్ చేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించిన అంశం ఇది. సో మనబడి నాడు నేడు తొలి విడత ద్వారా దాదాపుగా ఎన్ని పాఠశాలలు అంటే 15,715 పాఠశాలలో పనులు పూర్తి చేయడం అనేది జరిగింది. సో ఈ సందర్భంగా 2వ విడతకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ ఒక పైలాన్ను ఆవిష్కరించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఇది. సో మొత్తం ఎన్ని రకాల స్కూల్స్ అంటే 6 రకాల స్కూల్స్. సో ఆ స్కూల్స్ పేర్లు మనము గుర్తుంచుకోవాలి ఎన్ని రకాలు అనేవి. సో నూతన విద్యా విధానం ద్వారా ఏర్పాటవుతున్న ఈ స్కూల్స్ని 6 రకాలుగా విభజించడం జరిగింది. 1వ కేటగిరీలో పంచాయతీలకి అనుబంధంగా ఉండే అంగన్వాడీ కేంద్రాలు మరియు శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్, ఇక ప్రీ ప్రైమరీ, అదేవిధంగా ప్రీ ప్రైమరీ 1, 2 ఉంటాయి. ఇక కిలోమీటర్ దూరంలో ఉన్న ఫౌండేషన్ స్కూల్కు అనుబంధంగా ఉండడం జరుగుతుంది. 2వ కేటగిరీలో గ్రామం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఫౌండేషన్ స్కూల్స్ అనేవి ఉంటాయి. ఇక 3వ కేటగిరీలో ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్లో PP1, 2, 3, 4, 5 తరగతులు ఉంటాయి. ఇక 4వ కేటగిరీలో 3 నుంచి 7 లేదా 8 తరగతుల వరకు ఉంటాయి. 5వ కేటగిరీ హై స్కూల్లో 3 నుంచి 10 వరకు తరగతులు ఉంటాయి. ఇక 6వ కేటగిరీలో
హై స్కూల్ ప్లస్ లో 3 నుంచి 12వ తరగతి వరకు ఈ స్కూల్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని కనుక మనము తీసుకుంటే, ఇక గ్రీన్ ఎనర్జీకి సంబంధించి క్యాప్టివ్ ఓషన్ యాక్సెస్ వినియోగదారులు సైతం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి పునరుత్పాదక విద్యుత్ సంబంధించిన అంశం ఇది. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులు, అదేవిధంగా ఓపెన్ యాక్సెస్, అదేవిధంగా క్యాప్టివ్ వినియోగదారులు విధిగా ఇక నిర్దేశిత మొత్తంలో ఈ గ్రీన్ ఎనర్జీ కొనుగోలు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ రూల్స్ 2021 అనే ఒక ముసాయిదాను కూడా ప్రకటించడం జరిగింది. ఈ ముసాయిదా ప్రకారము ఈ పునరుత్పాదక విద్యుత్ కావాలని ఏదైనా ఒక సంస్థ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో తమ అవసరాల్లో కొంత శాతం మేరకు లేదా పూర్తిగా ఈ పునరుత్పాదక విద్యుత్తును కొనుగోలు చేసి వాడుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇక విద్యుత్ ప్లాంట్కి సంబంధించి సొంతంగా ఈ విద్యుత్ పునరుత్పాదక ప్లాంట్ను పెట్టుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. సో సొంత వినియోగం కోసం ఏర్పాటు చేసుకునే ఈ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపిత సామర్థ్యంపై ఎటువంటి పరిమితి కూడా విధించలేదు. అదేవిధంగా విద్యుత్తును గ్రిడ్కు సరఫరా చేయరాదు. అదేవిధంగా దీనిని బిహైండ్ ద మీటర్ అని వినియోగం అని పిలవడం జరుగుతుంది. ఈ విద్యుత్ కొనాల్సిన బాధ్యత అనేది డిస్కంలకి కూడా ఉండదు. ఈ విద్యుత్ ప్లాంట్ను సొంతంగా లేదా డెవలపర్ ద్వారా పెట్టించుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ రూల్స్ 2021కి సంబంధించిన ముసాయిదా ప్రకటనగా మనము చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ సాగర భద్రతకు పంచసూత్రాలు అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఆల్రెడీ మనము లాస్ట్ వీక్లో చదువుకున్నాము. రీసెంట్గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అధ్యక్ష హోదాలో భారత్ ఒక విజయాన్ని సాధించడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల సముద్ర భద్రత మరియు అంతర్జాతీయ సహకారం అనే ఒక అంశంపై ఒక వర్చువల్ ప్రసంగాన్ని చేయడం అనేది జరిగింది. ఇందులో పంచసూత్రాలు అని ప్రతిపాదించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం ఏదైతే ఉందో ఈ సముద్ర వాణిజ్యానికి సంబంధించి ఉన్న వివిధ రకాల అడ్డంకులను తొలగించడము, అదేవిధంగా వివిధ దేశాల మధ్య ఉన్న ఈ సముద్ర వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంతో పాటు సముద్ర జలాలకు సంబంధించిన అంతర్జాతీయ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకు అనుగుణంగా అన్ని దేశాలు నడుచుకునే విధంగా ఉండాలని, ఇక సముద్రపు దొంగలు అదేవిధంగా ఉగ్రవాదుల సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యను కూడా అన్ని దేశాలు పరిష్కరించుకోవాలని కూడా ఇక్కడ పంచసూత్రాల్లో భాగంగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఈ ప్రసంగం చేయడం అనేది జరిగింది. సో ముఖ్యంగా మనకు ఇక్కడ దక్షిణ చైనా సముద్రం ఏదైతే ఉందో ఆ దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి కూడా ఇక్కడ చర్చ అనేది వచ్చింది. సో ఇది మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో భాగంగా ఈ టాపిక్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సముద్ర జలాలకి సంబంధించి ఇక్కడ వివిధ దేశాలు తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలలో భాగంగా మనం ఈ టాపిక్ ని మనము చదువుకోవచ్చును. అదేవిధంగా మనకు ఐక్యరాజ్య సమితి సముద్ర చట్ట ఒప్పందం అనేది ఉంటుంది, ఇన్క్లోస్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ సముద్రపు చట్ట ఒప్పందం ప్రకారము అన్ని దేశాలు నడుచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో భవిష్యత్తులో ఈ సముద్ర భద్రతకు అన్ని దేశాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న కోణంలో మనకి ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనం ఖచ్చితంగా చదువుకోవాలి. మెయిన్స్ ఎగ్జామ్స్ కి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో మనకి ఇందులో ఉన్న పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని నోట్ డౌన్ చేసుకోండి. ఇక ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది, అదేవిధంగా ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఢిల్లీ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో మనకు క్లాసెస్ ఉంటాయి. ఇక ఈ కోచింగ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే స్టూడెంట్కి ఎన్సీఆర్టీ లెవెల్ కోచింగ్తో పాటు అడ్వాన్స్ లెవెల్ కోచింగ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే స్టూడెంట్కి సో
బేసిక్ లెవెల్తో పాటు అడ్వాన్స్ లెవెల్ కూడా అందించడం జరుగుతుంది. ఇక డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది ఉంటుంది. దాంతోపాటు టెస్ట్ సిరీస్ను కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ఆప్షన్స్ వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, జియోగ్రఫీ, సోషియాలజీ, తెలుగు లిటరేచర్ వీటిని మనం ఆప్షన్స్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక యూపీఎస్సీ మెయిన్స్ మ్యాక్సిమైజర్ అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు వారు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసిన తర్వాత స్టూడెంట్స్కి వచ్చిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి మెంటార్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక యూపీఎస్సీ సిలబస్కి అనుగుణంగా యూపీఎస్సీ స్టాండర్డ్ ప్రకారము ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి సపరేట్గా టెస్ట్ సిరీస్ని కూడా ఏకేఎస్ ఐఏఎస్ కండక్ట్ చేస్తుంది. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ని కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో మనకు కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోచింగ్లో మనకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. దాంతోపాటు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్కి సంబంధించి మీరు AKSIAS.com అనే వెబ్సైట్ని విజిట్ అవ్వచ్చు మరియు 8448449709 నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఇక మీరు ఆన్లైన్ క్లాసెస్కి కనుక ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే AKSIAS అడ్మిషన్ అనే యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ని మనము గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే దీనిలో మీకు క్లాసెస్కి సంబంధించిన పూర్తి సమాచారం అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు మీరు ఈ క్లాసెస్కి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చును. ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఈ పీడిఎఫ్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.